మీ జీవితంలో ఎప్పుడైనా అన్నీ చీకటిగా అనిపించిన కాలం వచ్చిందా? ప్రతి అడుగు బరువుగా, గందరగోళంగా, నిరాశగా అనిపించిందా? ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒకప్పుడు అలాంటి కాలమే ఎదుర్కొన్నారు. వారి దేశం, ముఖ్యంగా జెబులోను, నఫ్తాలి ప్రాంతాలు భయంతో, దుఃఖంతో, సిగ్గుతో నిండిపోయాయి. వారు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. వారు శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. జీవితం అనిశ్చితంగా మారింది. ప్రజలు ఆలోచింపసాగారు, దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఆయన సహాయం చేస్తాడా? అలాంటి చీకటి కాలంలోనే దేవుడు యెషయా అనే ప్రవక్తను ఒక ప్రత్యేకమైన పనికి ఎన్నుకున్నాడు. దేవుడు ఇలా అన్నారు: ఇశ్రాయేల్ ప్రజలు భయంతో మునిగిపోయారు. శత్రువులు వారి దేశాన్ని చుట్టుముట్టారు. ఎంతోమంది నా మార్గం నుండి తప్పిపోయారు. నీవు లేచి వెళ్ళు. ఇతరులందరూ మౌనంగా ఉండగా యెషయా మాత్రం ధైర్యంగా లేచి నిజాన్ని పలికాడు. యెషయా గ్రామాల నుండి పట్టణాల వరకు ప్రయాణం చేస్తూ ప్రజలను మరలా దేవుని వైపు పిలిచాడు. పాపము నుండి తిరిగి రండి, ప్రభు మార్గాలను అనుసరించండి, నీతిని ఎన్నుకోండి. ఎంతోమంది ఆ మాటలను పట్టించుకోలేదు. కొందరు ఆయనను ఎగతాళి చేశారు, మరికొందరు కోపంతో మండిపోయారు. కానీ యెషయా మాత్రం ఆగలేదు. మాట్లాడడం ఎంత కష్టమైనా సరే దేవుని సందేశాన్ని నమ్మకంగా అందించడం మానలేదు. అంతేకాదు, హెచ్చరికలతో పాటు ఓదార్పు మాటలు కూడా చెప్పాడు. పగిలిపోయిన హృదయాలతో ఇలా అన్నాడు. యెషయా బాధపడుతున్న ప్రజల ముందు నిలబడి దాదాపు నమ్మలేనంత మధురంగా ఉన్న మాటలు పలికాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. భయాన్ని, సిగ్గును, నిరాశను పూర్తిగా తరిమి కొట్టగల శక్తివంతమైన కాంతి మరణ ఛాయలో నివసిస్తున్న వారిపై ఆ జ్యోతి ప్రకాశిస్తుంది. దేవుడే వారి బరువైన కాడిని విరిచేస్తాడు. గిద్యోనును మిద్యానీయుల నుండి రక్షించినట్టే మరలా ఆయనే పోరాడి విడిపించి శాంతిని ఇస్తాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును.